హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ రమేష్. మీరు చూస్తున్నారు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ప్రీవియస్ వీడియోలో రేషనల్ నెంబర్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ని డిస్కస్ చేయడం జరిగింది కదా. ఈ వీడియోలో మనం రిమైనింగ్ ప్రాపర్టీస్ని అలాగే కొన్ని సమ్స్ని డిస్కస్ చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్ స్టార్ట్ చేద్దామా? డివిజన్ బై 0. మిమ్మల్ని ఎవరైనా ఇలా 0/5 ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఆన్సర్ ఏం చెప్తారు? టక్కున 0 అని చెప్తారు కదా. మరి ఇదే క్వశ్చన్ ఇట్లా అడిగితే 5/0 అని అడిగితే కొంచెం ఆలోచిస్తాం. ఒకవేళ ఆన్సర్ చెప్పిన రీజన్ ఏంటంటే అడిగితే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. ఒకసారి ఇది చూద్దాం. మనం మ్యాథ్స్లో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా. ఏంటది? ప్లస్, మైనస్, ఇంటూ అండ్ డివిజన్. అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. మనం ఇక్కడ మల్టిప్లికేషన్ ఏమని పిలుస్తారంటే రిపీటెడ్ ఎడిషన్ అని, అట్లాగే డివిజన్ని రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని 3/4 ఈక్వల్ టు ఎంత అంటే మనం ఏం చెప్తాం? 12 అని చెప్తాం కదా. అంటే దీని అర్థం ఏంటంటే మనం 3ని 4 టైమ్స్ వేసుకుని యాడ్ చేసినట్లయితే 12 వస్తుందని అర్థం. 3 3 3 3 ఎడిషన్ చేసామనుకోండి, ఎంత వస్తుంది మనకి? 12 వస్తుంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ 12/3 అంటే మనం ఆన్సర్ ఏం చెప్తాం? 4 అని చెప్తాం. అంటే దీని అర్థం ఏంటి? 12 నుంచి మనకి 3ని 4 టైమ్స్ సబ్ట్రాక్ట్ చేయగలము అని అర్థం. 12 వేసుకున్నాం, ఒకసారి మైనస్ చేసాం, ఎంత వస్తుంది? 9 వస్తుంది. మరొకసారి మైనస్ చేసాం, ఎంత వస్తుంది? 6 వస్తుంది. మరొకసారి మైనస్ చేసాం, 3 వస్తుంది. మరొకసారి మైనస్ చేసాం, 0 వచ్చాం. అంటే మనం 12 నుంచి 3ని ఎన్ని టైమ్స్ మైనస్ చేయగలిగాం? 1 2 3 4. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అనమాట? మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ ఎడిషన్ అని, అట్లాగే డివిజన్ అంటే రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అని చెప్పగలుగుతాం. ఇప్పుడు మనం 0తో డివిజన్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు 5/0 దీని గురించి చెప్పాలి మనం. అంటే మనం 5లోంచి 0ని ఎన్ని టైమ్స్ మైనస్ చేయగలం? చేస్తున్నాను. 5 - 0 ఎంత వస్తుంది? 5 వస్తుంది. అలా ఇంకొకసారి చేశాను, 5 వస్తుంది. ఇంకొకసారి చేశాను. ఇట్లా ఎన్నిసార్లు చేయగలం? ఎన్నిసార్లు అయినా చేస్తూనే వెళ్ళగలం కదా. అంటే దీనికి ఒక పర్టికులర్ నెంబర్ అంటూ ఏమీ ఉండదు. కాబట్టి మనం 0తో డివిజన్ అనేది నాట్ డిఫైన్ అని చెప్తామన్నమాట. రూల్ ఆఫ్ 0. మనం ఏదైనా ఒక నెంబర్కి 0ని యాడ్ చేసాం అనుకుందాం. మనకి 3 + 0, 3కి 0 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3నే వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 0కి 3 యాడ్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది? మరలా 3నే వస్తుంది కదా. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? 3 + 0 ఈక్వల్ టు 0 + 3 ఈక్వల్ టు 3నే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఏదైనా ఒక నెంబర్ అయినప్పుడు మనకి ఏకి 0ని యాడ్ చేస్తే మళ్ళీ 0కి ఏని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంతే వస్తుంది. ఈ రెండిటి యొక్క మొత్తం ఎంతకు సమానం అవుతుంది? మళ్ళీ అదే నెంబర్కి సమానం అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ లా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం 0ని ఏమంటామంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం అనమాట. 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఇప్పుడు మనకి ఏదైనా ఒక నెంబర్ సెట్ ఐడెంటిటీలా అంటే అకార్డింగ్ టు ఎడిషన్ అనుకున్నాం. మనం లాస్ అన్నీ కూడా 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ బేస్ చేసుకుని చెప్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ లా ఉందనుకోండి, ప్లస్ చేస్తే అది ట్రూ అయితే అండర్ ఎడిషన్ అని, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ట్రూ అయితే అండర్ సబ్ట్రాక్షన్ అని అంటాం.
ఇక్కడ మనకి జీరో ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. అంటే మనకి నెంబర్ సెట్స్ గురించి ఇప్పుడు వరకు ఏం సెట్స్ నేర్చుకున్నాం మనం? న్యాచురల్ నెంబర్స్, అట్లాగే హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్. ఈ 4 సెట్స్ గురించి మనకి ఇప్పటి వరకు తెలుసు కదా. ఇప్పుడు మనం రేషనల్ నెంబర్ యొక్క ప్రాపర్టీని డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏదైనా ఒక నెంబర్ సెట్ ఎడిటివ్ ఐడెంటిటీలాని ఆర్ ఎడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందా లేదా అని మనం ఎలా చెప్పగలుగుతామంటే ఆ సెట్లో 0 ఉంటే సాటిస్ఫై చేస్తున్నట్లు, లేకపోతే సాటిస్ఫై చేయట్లేనట్టే కదా. మనకి ఇక్కడ ఈ 4 సెట్స్లోని 0 లేని సెట్ ఏముంది? ఓన్లీ న్యాచురల్ నెంబర్ సెట్ ఉంది కదా. ఇది ఒక్కటి మాత్రమే ఎడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేయడం లేదన్నమాట. అంటే న్యాచురల్ నెంబర్ సెట్, ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ డస్ నాట్ సాటిస్ఫైస్ ఎడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఇంకా హోల్ నెంబర్స్లో మనకి 0 ఉంటుంది, ఇంటిజర్స్లో 0 ఉంటుంది, అలాగే రేషనల్ నెంబర్స్లో 0 ఉంటుంది. కాబట్టి ఆ 3 సెట్స్ కూడా మనకి ఎడిటివ్ ఐడెంటిటీలాని సాటిస్ఫై చేస్తాయని చెప్పొచ్చు అనమాట. మనకి వాట్ ఈజ్ ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఇంకా 0 అనమాట. అలా మైండ్లో ఉంచేసుకోవాలి మనం. 0 అనేది ఎడిటివ్ ఐడెంటిటీ. రోల్ ఆఫ్ 1. ఫర్ సపోజ్ నేను -3ని 1తో మల్టిప్లై చేశాను అనుకుందాం. అప్పుడు ప్రోడక్ట్ ఎంత అవుతుంది? రిజల్ట్ ఎంత అవుతుంది? -3 అవుతుంది కదా. అట్లాగే 1ని -3తో మల్టిప్లై చేశాను అనుకుందాం. మళ్ళీ రిజల్ట్ ఏమొస్తుంది? -3నే వస్తుంది. అంటే ఇక్కడ -3ని 1తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందో 1ని -3తో మల్టిప్లై చేస్తే అంతే వచ్చింది. నెక్స్ట్ ఈ రెండిటి యొక్క రిజల్ట్ -3కి ఈక్వల్ అయ్యింది కదా. అంటే మనం -3 ప్లేస్లో ఎనీ నెంబర్, పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్ ఆర్ ఎనీ ఫ్రాక్షన్ తీసుకున్నా సరే ఇది కరెక్ట్ అవుతుంది కదా. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ఏ అనేది ఏదైనా ఒక నెంబర్ అయితే మనం ఏని 1తో మల్టిప్లై చేస్తే ఎంత రిజల్ట్ వస్తుందో 1ని ఏతో మల్టిప్లై చేస్తే అంతే రిజల్ట్ వస్తుంది. ఈ రెండిటి యొక్క రిజల్ట్ అగైన్ ఏకి ఈక్వల్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ లా. ఇక్కడ మనం 1ని ఏమంటామంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి నెంబర్ సెట్స్ ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? న్యాచురల్ నెంబర్ సెట్, హోల్ నెంబర్ సెట్, ఇంటిజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక నెంబర్ సెట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందా లేదా అని మనం చెక్ చేయాలనుకోండి. సింపుల్గా ఏంటి, ఆ సెట్లో ఈ 1 అనే నెంబర్ ఉందా లేదా చెక్ చేస్తే సరిపోతుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లో 1 ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ సాటిస్ఫైస్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ అని చెప్పొచ్చు అనమాట. దీన్ని బట్టి మనకి ఈ 4 సెట్స్ కూడా, ఈ 4 నెంబర్ సెట్స్ కూడా మనకి ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయని చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఈ 1 అనే ఎలిమెంట్, 1 అనే నెంబరు ఈ 4 సెట్స్లోని ఉంటుంది. కాబట్టి ఈ 4 సెట్స్ సాటిస్ఫైస్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ ఆర్ లా. ఈ 1 ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏమిటి అంటే టక్కుని 1 అని చెప్పగలగాలన్నమాట. నెక్స్ట్ ఇన్వర్స్ ప్రాపర్టీ. మనకి ఫస్ట్ వన్ ఈజ్ ఎడిటివ్ ఇన్వర్స్. ఒకసారి మనం ఏదైనా ఒక నెంబర్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను. దీనికి ఏ నెంబర్ని యాడ్ చేస్తే 0 వస్తుంది? 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. అంటే ఒక నెంబర్ని తీసుకుని దానికి ఏ నెంబర్ని యాడ్ చేస్తే ఎడిటివ్ ఐడెంటిటీ వస్తుందో చెప్తే మనకి 2కి దేన్ని యాడ్ చేస్తే 0 వస్తుంది? -2ని యాడ్ చేస్తే 0 వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ -1/3 ఉంది. దీనికి ఏ నెంబర్ని యాడ్ చేస్తే 0 వస్తుంది? +1/3ని యాడ్ చేస్తే 0 వస్తుంది. ఎందుకంటే సైన్లు డిఫరెంట్గా ఉన్నప్పుడు మైనస్ చేస్తాం కదా. +2 -2,
వేరు సింబల్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేస్తాం. 2 - 2 0. ఇక్కడ కూడా మైనస్ ప్లస్, -1/3లోంచి +1/3 మైనస్ చేస్తే 0 వస్తుంది. ఇట్లా మనకి ఏదైనా 2 నంబర్స్ యొక్క సమ్ మనకి 0 అయినట్లయితే దే ఆర్ కాల్డ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ అదర్. అంటే మనం ఏం చెప్పొచ్చు అనమాట, ఇఫ్ సమ్ ఆఫ్ ఎనీ 2 నంబర్స్ ఈజ్ 0, then they are called additive inverse of each other. ఇక్కడ మనకి ఈ రెండిటి యొక్క సమ్ 0కి ఈక్వల్ అయింది కాబట్టి అవి రెండు మనకి ఒకదానికొకటి ఎడిటివ్ ఇన్వర్స్ అని చెప్పొచ్చు అనమాట. అంటే మనం క్వశ్చన్ ఇలా అడగొచ్చు, వాట్ ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 అంటే మనం -2 చెప్పాలి. అట్లాగే వాట్ ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -2 అంటే +2. అట్లాగే వాట్ ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1/3 అంటే +1/3. వాట్ ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1/3 అంటే -1/3. వీటి నుంచి మనకి ఏమర్థమవుతుంది, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఏదైనా ఒక నెంబరు, అది ప్లస్ నెంబర్ కావచ్చు, మైనస్ నెంబర్ కావచ్చు, లేకపోతే ఫ్రాక్షన్ కావచ్చు. అంటే ఏ యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, -a అవుతుందని చెప్పొచ్చు అనమాట. అంటే ఎడిషన్కి మనకి ఆపోజిట్ ఏంటి, సబ్ట్రాక్షన్ కదా. అంటే మనం ఎడిటివ్ ఇన్వర్స్ అడిగితే ఏం చేయాలి, దాని యొక్క సింబల్ మార్చాలి. అంటే 1/2 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత, -1/2. -5 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత, +5. ఇట్లా మనం సైన్ మారిస్తే ఎడిటివ్ ఇన్వర్స్ వస్తుంది అనమాట. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎడిటివ్ ఇన్వర్స్ లా ఎలా చెప్పొచ్చు అనమాట, a + -a = మళ్ళీ -aకి ఏం యాడ్ చేసినా కూడా 0నే వస్తుంది కదా. -a + a = 0. దిస్ ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఇన్వర్స్ లా అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక సెట్ ఎడిటివ్ ఇన్వర్స్ లాని సాటిస్ఫై చేస్తుందా లేదా ఎలా చెక్ చేయాలి. మనం ఇప్పటివరకు 4 నెంబర్ సెట్స్ నేర్చుకున్నాం కదా, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఇంటిజర్స్ అండ్ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఇప్పుడు మనకి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ప్లస్ నెంబర్ అడిగితే మైనస్ నెంబర్ అని చెప్తున్నాం, మైనస్ నెంబర్ అడిగితే ప్లస్ నెంబర్ అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం. న్యాచురల్ నెంబర్ సెట్లో మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయా, ఉండవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్, ఒక న్యాచురల్ నెంబర్ తీసుకున్నాను, 5 అనే న్యాచురల్ నెంబర్ తీసుకున్నాను. దాని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత, -5 కదా. మరి ఆ -5 సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా, ఉండదు కదా. కాబట్టి సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ డస్ నాట్ సాటిస్ఫై ఎడిటివ్ ఇన్వర్స్ లా. అట్లాగే మరి హోల్ నెంబర్స్లో ఉంటుందా అంటే హోల్ నెంబర్స్లో కూడా నెగిటివ్ నెంబర్స్ ఉండవు కదా. కాబట్టి సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ డస్ నాట్ సాటిస్ఫై ఎడిటివ్ ఇన్వర్స్ లా. అట్లాగే ఇంటిజర్స్, మరి ఇంటిజర్స్లో మనకి ఏముంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా. కాబట్టి సెట్ ఆఫ్ ఇంటిజర్స్ సాటిస్ఫైస్ ఎడిటివ్ ఇన్వర్స్ లా. అట్ ద సేమ్ టైం సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్లో కూడా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనకి ఈ రెండు సెట్స్ మనకి ఎడిటివ్ ఇన్వర్స్ లాస్ని సాటిస్ఫై చేస్తాయని చెప్పొచ్చు అనమాట. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ తీసుకున్నాను, 3 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లై చేయడం. 3ని మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వస్తుంది. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1 కదా, ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. అంటే మనం 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు 1 వస్తుంది, 1/3 కదా. 3లో 1 టైం కట్ అవుతుంది కాబట్టి 1 వస్తుంది అని చెప్పొచ్చు అనమాట. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ -2/3 ఉంది. ఈ -2/3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మనకి 1 వస్తుంది అంటే -3/2.
3 టేబుల్ 3లో 1 టైం, 2 టేబుల్ 2లో 1 టైం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s are 1. ఇలా మనకి ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, మనం 2 నెంబర్స్ని మల్టిప్లై చేయగా వచ్చే రిజల్ట్ని మనం ప్రోడక్ట్ అంటాం కదా. ఆ ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ దే ఆర్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ అదర్. దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లా. అంటే మనం ఏవైనా 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు 1 వచ్చినట్లయితే, రిజల్ట్ 1 వచ్చినట్లయితే ఆ 2 నెంబర్స్ని ఒకదానికొకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనం ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, 3ని 1/3తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. అట్లాగే మనం రివర్స్లో చేసిన అంటే 1/3ని 3తో మల్టిప్లై చేసినా కూడా మనకి 1 వస్తుంది కదా. మనం దీన్ని లెటర్స్లో కన్వర్ట్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్లేస్లో మనం ఏ అనే ఒక నెంబరు, అది ప్లస్ నెంబర్ కావచ్చు, మైనస్ నెంబర్ కావచ్చు, ఫ్రాక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ఏ అనే నెంబర్ని మనం 1/aతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. అట్లాగే 1/aని ఏతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది కదా. అంటే దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లా అంటాం అనమాట. హియర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1/a అవుతుంది. అంటే మనకి మల్టిప్లికేషన్కి ఆపోజిట్ ఏంటి, డివిజన్ కదా. కాబట్టి మనం ఫ్రాక్షన్ రివర్స్ చేయాలి. అంటే మనం ఏని ఎట్లా రాయొచ్చు, p/q ఫామ్లో a/1 అని రాయొచ్చు కదా. అప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడిగితే మనం రివర్స్ చేయాలి, అంటే 1/a అవుతుంది అనమాట. ఏ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/a అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ -3, దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలి. మనం ఫస్ట్ దీన్ని ఫ్రాక్షన్లో రాస్తాం. ఎలా రాస్తాం, -3/1 అని రాయొచ్చు కదా. కాబట్టి -3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, -1/3 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 ఉంది, దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అని అడిగితే ఆల్రెడీ ఫ్రాక్షన్లో ఉంది కదా, రివర్స్ చేస్తాం, 5/2 అంటాం అనమాట. మనకి ఎడిటివ్ ఇన్వర్స్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్కి డిఫరెన్స్ తెలిసినట్లయితే మనం ఎక్సర్సైజ్లో ఉన్న చాలా సమ్స్ ఓన్గా చేయగలుగుతాం అనమాట. అంటే ఎడిషన్కి ఆపోజిట్ ఏంటో గుర్తుకు తెచ్చుకోండి, సబ్ట్రాక్షన్ కదా. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే సైన్ మార్చాలి, అంటే ప్లస్ ఉంటే మైనస్ చేయాలి, మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏవో నెంబర్స్ ఇస్తున్నాను. ఇక్కడ ఒక నెంబరు ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చూద్దాం ఒకసారి. మనకి 3 -3 2/3 ఇట్లా 3 డిఫరెంట్ నెంబర్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం చేయాలి, సైన్ మార్చాలి. ఇక్కడ 3 ఉందనుకోండి, దానికి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, -3 అవుతుంది. మరి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఫస్ట్ దాన్ని ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3/1. మనం ఇప్పుడు రివర్స్ చేసినట్లయితే 1/3 అవుతుంది అనమాట. నెక్స్ట్ -3 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్, ఎడిటివ్ ఇన్వర్స్ అంటే సైన్ మార్చాలి. ఇక్కడ మైనస్ ఉంది కదా, +3 అవుతుంది. ఇప్పుడు మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అయితే ఓన్లీ /1 వేసుకుని, అంటే p/q ఫామ్లో కన్వర్ట్ చేసి అప్పుడు రివర్స్ చేయాలి, సైన్ మాత్రం మార్చకూడదు ఇక్కడ. అంటే -1/3 అవుతుంది. ఇక్కడ 2/3కి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఓన్లీ సైన్ మార్చాలి, ఇది ప్లస్ నెంబర్ కదా, -2/3 అవుతుంది. అట్లాగే ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే రివర్స్ చేయాలి, ఫ్రాక్షన్ రివర్స్ చేయాలి. ఆల్రెడీ ఫ్రాక్షన్లో ఉంది కదా, 2/3 ఏమవుతుంది, 3/2 అవుతుంది.
మీకు ఇది కనుక అర్థమైనట్లయితే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అట్లాగే ఎక్సర్సైజ్ నెంబర్ 1.1లో ఉన్న సమ్స్ కూడా మీరే ఓన్గా ట్రై చేస్తారు, ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు మనకి ఏ నెంబర్ సెట్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లాని సాటిస్ఫై చేస్తాయో చూద్దాం. మనకి 4 సెట్స్ నేర్చుకున్నాం కదా ఇప్పటివరకు. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్. ఇప్పుడు మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రావాలంటే ఫ్రాక్షన్స్ ఉండాలి కదా ఫస్ట్. ఎందుకంటే మనం రివర్స్ చేసినప్పుడు ఫ్రాక్షన్ అవుతుంది కదా, మామూలు నెంబర్నైనా రివర్స్ చేస్తే ఫ్రాక్షన్ కింద మారిపోతుంది. అంటే మనకి ప్రతి నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉండాలి, అప్పుడే ఆ సెట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లాని సాటిస్ఫై చేసినట్లు. అసలు సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లో మనకి ఫ్రాక్షన్స్ ఏ ఉండవు కదా, కాబట్టి ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లాని సాటిస్ఫై చేయదు. అట్లాగే హోల్ నెంబర్స్లో కూడా ఉండవు, అట్లాగే ఇంటిజర్స్లో కూడా మనకి ఫ్రాక్షన్స్ ఉండవు కదా, కాబట్టి సెట్ ఆఫ్ ఇంటిజర్స్ కూడా డస్ నాట్ సాటిస్ఫైస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇప్పుడు రేషనల్ నెంబర్స్లో మనకి ఫ్రాక్షన్స్ ఉంటాయి, నెగిటివ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, పాజిటివ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. కాబట్టి సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్ సాటిస్ఫైస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లా ఎక్సెప్ట్ 0. 0ని మినహాయిస్తే, ఎందుకంటే మనకి 0ని తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? 1/a కదా. మరి 0కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ దీన్ని ఫ్రాక్షన్లోకి రాస్తే ఏం రాస్తాం? 0/1 అని రాస్తాం. ఇప్పుడు రివర్స్ చేయాలి అంటే 1/0. మనం ఆల్రెడీ ఇంతకుముందే డిస్కస్ చేసాం కదా, 0తో డివిజన్ నాట్ డిఫైన్ అని. మరి ఇక్కడ డినామినేటర్లో 0 వచ్చింది కదా, పోనీ ఈ నెంబర్ మనకి రేషనల్ నెంబర్స్లో ఉండదు కదా. 1/0 అనేది ఎక్కడ మనకి, మనం రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ ఏం చెప్పుకుంటాం? p/q ఫామ్లో ఉండాలి, pqలేమో ఇంటిజర్స్ అయి ఉండాలి, q నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఇది q ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాదు. కాబట్టి 0కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉండదు. అంటే 0ని మినహాయిస్తే మిగిలిన అన్ని రేషనల్ నెంబర్స్ కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని కలిగి ఉంటాయి. మరొక విషయం ఏంటంటే ఈ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్నే మనం ఏమంటామంటే రెసిప్రోకల్ అంటాం అనమాట. రెసిప్రోకల్ అంటే మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ సమ్ -2 అన్నాడు అనుకోండి, అలా అడిగినా ఒకటే ఆన్సర్. రెసిప్రోకల్ ఆఫ్ -2 అని అడిగినా ఒకటే ఆన్సర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెసిప్రోకల్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎంత అని అడిగాడు అనుకోండి, మనం రెసిప్రోకల్ అంటే ఏంటి అర్థం చేసుకోవాలి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అర్థం చేసుకోవాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మల్టిప్లికేషన్కి ఆపోజిట్ డివిజన్. అంటే దీన్ని p/q ఫామ్లో కన్వర్ట్ చేసేయండి. 1 ఎలా రాస్తాం? 1/1 అని రాస్తాం కదా. మళ్ళీ రివర్స్ చేస్తే 1/1 వస్తుంది. అంటే 1కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1 అంటే రెసిప్రోకల్ ఆఫ్ 1 అంటే 1. అలాగే రెసిప్రోకల్ ఆఫ్ -1 అన్నా కూడా -1 వస్తుంది. నెక్స్ట్ లా ఆర్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆర్ డిస్ట్రిబ్యూటివ్ లా అనమాట. ఇక్కడ ఫస్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ a, b, c బిలాంగ్స్ టు q అంటే మనం ఏవైనా 3 రేషనల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు a ఇంటూ b ప్లస్ c ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ c అయ్యిందనుకోండి, అప్పుడు సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్ సాటిస్ఫైస్ డిస్ట్రిబ్యూటివ్ లా ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ అని చెప్పవచ్చు అనమాట. ఓకే, ఇక్కడే ఉంది ఫస్ట్ మల్టిప్లికేషన్ డిస్ట్రిబ్యూటివ్ లా ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్. అంటే ఇక్కడ మనకి ఇంటూ ప్లస్ వస్తాయి. మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ అంటే a ఇంటూ b ప్లస్ c ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. మనం ఏవైనా 3 రేషనల్ నెంబర్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 1/2, b ఈక్వల్ టు సమ్ నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకుందాం 3/4, c ఈక్వల్ టు ఆర్డినరీ నెంబర్ ఒకటి తీసుకుందాం 5. ఇవి తీసుకుని చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి a ఇంటూ b ప్లస్ c ఫైండ్ అవుట్ చేద్దాం. a ఇంటూ b ప్లస్ c, ఏ ప్లేస్లో మనం ఎంత రాయాలి? 1/2 ఇంటూ b మీన్స్
మైనస్ 3/4 ప్లస్ సి మీన్స్ 5 అనుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేయాలి. ఇది ఫ్రాక్షన్, దీని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 5/1 అని రాయొచ్చు కదా. అంటే దిస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ మనకి క్రాస్ మల్టిప్లికేషన్ 3 1s are 3 అంటే -3 ప్లస్ 4 5s are 20 బై 4 1s are 4. దిస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ప్లస్ మైనస్ డిఫరెంట్ సైన్స్ ఉంటే మైనస్ చేయాలి కదా. 20 - 3 17 పాజిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి పాజిటివ్ నెంబర్ వస్తుంది బై 4. దిస్ ఈక్వల్ టు 1 ఇంటూ 17 17 1s are 17 బై 2 4s are 8. ఇప్పుడు మనం ఆర్హెచ్ఎస్లో ఉన్నది తీసుకుందాం. అంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఈక్వల్ టు ఏ మీన్స్ 1/2 ఇంటూ -3/4 ప్లస్ ఏ మీన్స్ 1/2 ఇంటూ 5. మల్టిప్లై చేద్దాం ఫస్ట్. అంటే బాడ్మాస్ రూల్ ప్రకారం ప్లస్ ఇంటూ ఉన్నప్పుడు ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. బాడ్మాస్ ఇక్కడ మనకి మల్టిప్లికేషను ఎడిషన్ ఉంది. మల్టిప్లికేషను తర్వాత ఎడిషన్ చేయాలి కాబట్టి 1 3s are 3 -3 బై 2 4s are 8 ప్లస్ ఇది ఫ్రాక్షన్లో మార్చుకుంటే 5/1 అని రాస్తాం. న్యూమరేటర్స్ డినామినేటర్స్ వేటికి అవి సపరేట్గా మల్టిప్లై చేయాలి. 1 5s are 5 బై 2 1s are 2. దిస్ ఈక్వల్ టు 2 3s are 6 -6 8 5s are 40 బై 16 8 2s are 16. ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. 40లోని 6 మైనస్ చేస్తే 34 బై 16. రెండిట్లో 2 టేబుల్ పోతుంది కదా. 2 టేబుల్ ఇందులో 17 టైమ్స్ 8 టైమ్స్ అంటే 17/8. మనం ఎల్హెచ్ఎస్ని చేసినప్పుడు 17/8 వచ్చింది. అట్లాగే ఆర్హెచ్ఎస్ చేసినప్పుడు 17/8 వచ్చింది. అంటే మనకి ఏమొచ్చింది? ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అని వచ్చింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ సాటిస్ఫైస్ డిస్ట్రిబ్యూటివ్ లా ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ అని చెప్పొచ్చు. అట్లాగే ఓవర్ సబ్ట్రాక్షన్ తీసుకుందాం. అంటే డిస్ట్రిబ్యూటివ్ లా ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్. అప్పుడు ఏం రాయొచ్చు మనం? ఏ ఇంటూ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ బి మైనస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి అయ్యిందనుకోండి. అప్పుడు సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్ సాటిస్ఫైస్ డిస్ట్రిబ్యూటివ్ లా ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ అని చెప్తాం అన్నమాట. ఒకటి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. అంటే ఏ ఇంటూ బి మైనస్ సి చేద్దాం ఫస్ట్. అంటే ఏం తీసుకున్నాం మనం? 1/2 ఇంటూ బి మైనస్ సి -3/4 -5. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 5/1 అని రాస్తాం. -3 -20/4. దిస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ రెండు మైనస్లు అయితే మనం యాడ్ చేయాలి కదా. నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే నెగిటివ్ నెంబర్ వస్తుంది. -23/4 ఈక్వల్ టు 1 ఇంటూ 23 23 మైనస్ 2 4s are 8. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకున్నాం. ఏ బి మైనస్ ఏసి. ఏ మీన్స్ 1/2 ఇంటూ బి మీన్స్ -3/4 మైనస్ ఏ మీన్స్ 1/2 ఇంటూ 5. 1 3s are 3 అంటే -3/2 4s are 8 మైనస్ 5 1s are 5/2. ఎందుకంటే దీన్ని 5/1 అని రాస్తాం కదా. దిస్ ఈక్వల్ టు 3 2s are 6 -6 -8 5s are 40 బై 8 2s are 16 ఈక్వల్ టు రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేస్తాం. -46/16 2 టేబుల్ 23 టైమ్స్ 8 టైమ్స్ అంటే -23/8. ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 23/8 వచ్చింది. ఇక్కడ కూడా మనకు ఆన్సర్ ఏమొచ్చింది? -23/8 వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్ సాటిస్ఫైస్
డిస్ట్రిబ్యూటివ్ లా ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ముందు చెప్పుకున్న న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, అట్లాగే ఇంటీజర్స్ కూడా మనకి ఈ డిస్ట్రిబ్యూటివ్ లాస్ని సాటిస్ఫై చేస్తాయి. ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రాపర్టీస్ని ఉపయోగించి, ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉపయోగించి కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ సింప్లిఫై 2/5 + 3/7 ప్లస్ -6/5 ప్లస్ -13/7 అని ఇట్లా ఇవ్వచ్చు. లేకపోతే బై యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ సింప్లిఫై అని ఇట్లా ఇవ్వచ్చు అనమాట. దీన్ని ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చింది ఏంటి? 2/5 ప్లస్ 3/7 ప్లస్ -6/5 ప్లస్ -13/7. మనం ఈ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేస్తే అందులో మనకి లైక్ ఫ్రాక్షన్స్ కనిపిస్తున్నాయి కదా. లైక్ ఫ్రాక్షన్స్ అంటే తెలుసు కదా, ఏ ఫ్రాక్షన్స్లో అయితే డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటాయో వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 5/3 ఈ రెండిట్లోని మనకి డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. మనకి ఇలా ఉంటే లైక్ ఫ్రాక్షన్స్ కావు, ఎందుకంటే ఇక్కడ న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కానీ డినామినేటర్స్ ఈక్వల్గా లేవు కదా. అంటే మనం లైక్ ఫ్రాక్షన్స్ అని చెప్పాలంటే ఓన్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద డినామినేటర్స్ ఆఫ్ ద ఫ్రాక్షన్. ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాదు, ఇవి లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఇందులో మనకి 2 pairs ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఇవి 2 లైక్ ఫ్రాక్షన్స్, ఇవి 2 లైక్ ఫ్రాక్షన్స్. మనం లైక్ ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేయడం ఆర్ సబ్ట్రాక్షన్ చేయడం చాలా ఈజీ కదా. జస్ట్ న్యూమరేటర్స్ని యాడ్ చేయడమో మైనస్ చేయడమో చేస్తే సరిపోతుంది, డినామినేటర్ సేమ్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్ని దగ్గరికి తీసుకురావాలి. అంటే ఈ -5/6 దీని దగ్గరికి, ఈ 3/7 దీని దగ్గరికి తీసుకువెళ్ళాలి. అంటే మనం ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. దానికోసం మనం దేన్నైతే ఇంటర్చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ రెండింటిని ఒక బ్రాకెట్లో ఉంచుతున్నాను. 3/7 ప్లస్ -6/5 ఈ రెండింటిని మనం ఇంటర్చేంజ్ చేయాలి అని అనుకుంటున్నాం. అంటే ఇది a ప్లస్ బీలో ఉంది, మనం b ప్లస్ ఏలా చేయాలి. మనం a ప్లస్ బి = b ప్లస్ ఏ అని ఏ ప్రాపర్టీలో నేర్చుకున్నాం? మనం కామ్యుటేటివ్ ప్రాపర్టీ. ఇంకా ప్లస్ ఉంది కాబట్టి ఎడిటివ్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఉపయోగించుకోవాలన్నమాట ఇక్కడ. అంటే మనం = 2/5 ప్లస్ ఇప్పుడు ఏం చేయొచ్చు? మనం ఈ a ప్లస్ బిని b ప్లస్ ఏలా రాస్తున్నాం. అంటే -6/5 ప్లస్ 3/7 ప్లస్ -13/7. ఇక్కడ మనం ఏం ఉపయోగించుకున్నాం? ఎడిటివ్ కామ్యుటేటివ్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి లైక్ ఫ్రాక్షన్స్ దగ్గరికి వచ్చేసాయి కదా. కాబట్టి మనం అవసరమైతే ఇక్కడ మనం ఈ బ్రాకెట్ని మనం ఇక్కడికి మార్చుకోవాలి ఈ రెండిటికి, ఎందుకంటే ఈ 2 లైక్ ఫ్రాక్షన్స్ కదా. కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఇట్లా మనకి a ప్లస్ బి ప్లస్ సి మనకి ఇక్కడ వరకు చూసినట్లయితే అలా ఉంది కదా, a ప్లస్ బి ప్లస్ సి. మనకి ఈ 2 లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఈ రెండింటిని ఎడిషన్ చేయాలనుకుంటున్నాం. అంటే ఈ బ్రాకెట్ a ప్లస్ బి ప్లస్ సి ఇలా రావాలి కదా. అంటే ఇలా బ్రాకెట్ మార్చినప్పుడు ఇదేం ప్రాపర్టీ? మనకి ఎడిటివ్ అసోసియేటివ్ ప్రాపర్టీ కదా. కాబట్టి 2/5 ప్లస్ -6/5 అట్లాగే ఈ 2 లైక్ ఫ్రాక్షన్స్ 3/7 ప్లస్ -13/7. ఇక్కడ మనం ఎలా ఉపయోగించుకున్నాం? ఎడిటివ్ అసోసియేటివ్ లా. ఓకే, ఇప్పుడు ఈ 2 లైక్ ఫ్రాక్షన్స్ మనం ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా చాలా ఈజీగా చేయగలుగుతాం. ఇక్కడ మనకి డినామినేటర్స్లో ఈక్వల్గా ఉన్నాయి. ఎలాగో న్యూమరేటర్స్ ఇక్కడ +2 -6 +2 -6 డిఫరెంట్ సైన్స్ ఉంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి కదా. అంటే -4 వస్తుంది. -4/5 రెండిట్లో డినామినేటర్ 5 ఉంది కదా. ప్లస్ ఇక్కడ రెండిట్లోని డినామినేటర్ 7 ఉంది. ఇప్పుడు న్యూమరేటర్స్ చూస్తాం. +3 -13 డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? మైనస్ చేయాలి. లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా మనకు మైనస్ నెంబర్ వస్తుంది. -10/7
7. ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్. మైనస్ 4 7s are 28 ప్లస్ 5 10s are 50, మైనస్ ఉంది కదా, మైనస్ 50 బై 5 7s are 35. ఇది మైనస్ నెంబర్, ఇది మైనస్ నెంబరే కదా, కాబట్టి ఏం చేసేయాలి, యాడ్ చేసేయాలి. అంటే మైనస్ 78 బై 35. దిస్ ఈజ్ ద ప్రాసెస్ టు యూజింగ్ ప్రాపర్టీస్. వన్ మోర్ సమ్. ఫైండ్ 2/5 ఇంటూ మైనస్ 1/9 ప్లస్ 23/180 మైనస్ 1/9 ఇంటూ 3/4. మనం దీన్ని సింప్లిఫై చేయాలి యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అనమాట. మనకి ఇచ్చినది ఏంటి, 2/5 ఇంటూ మైనస్ 1/9 ప్లస్ 23/180 మైనస్ 1/9 ఇంటూ 3/4. మనం ఈ రెండు కూడా సమ్ ఏ ఇంటూ బి ఆర్ ఏ ఇంటూ సిలా ఉన్నాయి కదా, కాబట్టి ఆ రెండింటిని దగ్గర రాసుకుందాం. అంటే వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని రీఅరేంజ్ చేసుకుందాం. ఈ ఫ్రాక్షన్ని చివరిలోకి తీసుకెళ్ళినట్లయితే అంటే 2/5 ఇంటూ 1 మైనస్ 1/9 మైనస్ 1/9 ఇంటూ 3/4 ప్లస్ 23/180. ఈ ఫ్రాక్షన్ తీసుకెళ్ళి నేను చివరిలో రాశాను. ఇప్పుడు మనకి దీన్ని మళ్ళీ ఎలా రాస్తున్నానంటే ఈ రెండింటిని మనం ఇంటర్చేంజ్ చేస్తున్నాం. అంటే ఏ ఇంటూ బిలా ఉంది, బి ఇంటూ ఏలా చేస్తున్నాను. అంటే మైనస్ 1/9 ఇంటూ 2/5 మైనస్ 1/9 ఇంటూ 3/4 ప్లస్ 23/180. అంటే ఇక్కడ మనం ఏ ఇంటూ బిని బి ఇంటూ ఏగా మార్చాం కదా ఈ రెండింటిని. అంటే ఏ ప్రాపర్టీ వాడుకున్నాం, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అయితే మల్టిప్లికేటివ్ కాంపిటేటివ్ లా కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు ఉన్న ఎక్స్ప్రెషన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 1/9 మైనస్ 1/9 రెండిట్లో ఉంది కదా. కాబట్టి దీన్ని అంటే మనకి ఇది చూడడానికి ఎలా ఉందంటే ఏ ఇంటూ బి, దీన్ని ఇక్కడ ప్లస్ చేసి ఇక్కడ మైనస్ పెట్టుకోవచ్చు కదా, నష్టం లేదు కదా. ప్లస్ ఇంటూ మైనస్లా ఉంది కదా, కాబట్టి ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సిలా ఉంది చూడడానికి. ఏ అంటే ఇక్కడ మైనస్ 1/9 అనమాట. ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. కాబట్టి మనం దీన్ని ఎక్కడో నేర్చుకున్నాం కదా, ఏంటిది ఏ ఇంటూ బి ప్లస్ సి. ఇంతకుముందే నేర్చుకున్నాం కదా, డిస్ట్రిబ్యూటివ్ లా ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్. కాబట్టి వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇలా ఉంది అంటే మనం ఇలా రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏ ప్లేస్ ఏముంది, మైనస్ 1/9 ఇంటూ బి ప్లస్ సి అంటే 2/5 ప్లస్ 3/4 ప్లస్ 23/180. అంటే ఇక్కడ మనం వాడుకున్న ప్రాపర్టీ ఏంటి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేద్దాం. దిస్ ఈక్వల్ టు మైనస్ 1/9 ఇంటూ 4 2s are 8 ప్లస్ 5 3s are 15 బై 5 4s are 20 ప్లస్ 23/180. దిస్ ఈక్వల్ టు మైనస్ 1/9 ఇంటూ 8 ప్లస్ 15 23 బై 20 ప్లస్ 23/180. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసామంటే మైనస్ 1 ఇంటూ 23 123s are 23 కదా, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 23/9 20s are 180 ప్లస్ 23/180. మనకి ఇది చూడగానే మనకు ఒక లా గుర్తుకు రావాలి. ఏంటిది, ఇది చూడడానికి ఎలా ఉంది, మైనస్ ఏ ప్లస్ ఏలా ఉంది కదా. మైనస్ ఏ అంటే ఈ రెండు ఒకదానికొకటి ఏంటి, ఎడిటివ్ ఇన్వర్స్లు కదా. ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ మైనస్ ఏ, మైనస్ ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ ఏ. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇప్పుడు ఎంత వస్తుంది, 0 వస్తుంది కదా. కాబట్టి దిస్ ఈక్వల్ టు 0.
జీరోని ఎలా చెప్పాము, ఎడిటివ్ ఇన్వర్స్లా ఉపయోగించుకున్నాం అనమాట. ఇక్కడ ఎడిటివ్ ఇన్వర్స్. One of the important problem in this chapter, multiply the reciprocals of -9/2, 5/18 and add the additive inverse of -4/5 to the product. What is the result? ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్ని 2 parts కింద డివైడ్ చేసామనుకోండి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మల్టిప్లై ద రెసిప్రోకల్స్ ఆఫ్ -9/2 అండ్ 5/18. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ రెండిటి యొక్క రెసిప్రోకల్స్ని మల్టిప్లై చేయాలి, ఒక రిజల్ట్ వస్తుంది. దాన్ని మనం మల్టిప్లై చేయగా వచ్చే రిజల్ట్ని మనం ప్రోడక్ట్ అంటాం కదా. ఇప్పుడు సెకండ్ పార్ట్, అండ్ యాడ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4/5 టు ద ప్రోడక్ట్. ఆల్రెడీ మనం ప్రోడక్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి ఈ -4/5 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ని యాడ్ చేయాలి. ఫైనల్ రిజల్ట్ ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేద్దాం. అంటే ఈ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేయాలంటే -9/2కి 5/18కి మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, రెసిప్రోకల్స్ని మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం కదా, వాటి యొక్క రెసిప్రోకల్స్ రాయాలి. ఫస్ట్ -9/2 యొక్క రెసిప్రోకల్ రాద్దాం. అంటే రెసిప్రోకల్ ఆఫ్ -9/2 ఈక్వల్ టు రెసిప్రోకల్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏం చేయాలని చెప్పాను, ఫ్రాక్షన్ని రివర్స్ చేయాలంటే. అంటే -2/9. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్, రెసిప్రోకల్ ఆఫ్ 5/18. ఇక్కడ కూడా మనం ఫ్రాక్షన్ రివర్స్ చేసినట్లయితే 18/5. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఆ మల్టిప్లై చేయగా వచ్చేదాన్ని రిజల్ట్ని ఏమంటాం మనం, ప్రోడక్ట్ అంటాం కదా. అంటే ప్రోడక్ట్ వస్తుంది మనకి, అంటే ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. ప్రోడక్ట్ ఈక్వల్ టు అంటే ఈ రెండు -2/9 ఇంటూ 18/5. ఇప్పుడు మనకి న్యూమరేటర్లోని డినామినేటర్లోని ఏదైనా ఒకే టేబుల్ పోతే కట్ చేసేసేయాలి. ఇక్కడ మనకి 9 ఉంది, ఇక్కడ 18 ఉంది. ఒకటి న్యూమరేటర్లో ఉంది, ఒకటి డినామినేటర్లో ఉంది. ఆ రెండింటిలోని 9 టేబుల్ పోతుంది కాబట్టి దాన్ని కట్ చేసేద్దాం. 9 టేబుల్ 18లో 2 టైమ్స్, 9లో 1 టైం. ఇంకేం పోవడం లేదు కదా. ఓకే, ఇంకా మల్టిప్లై చేసేద్దాం. న్యూమరేటర్స్ 2 మల్టిప్లై చేయాలి, డినామినేటర్స్ 2 మల్టిప్లై చేయాలి. 2 2s are 4, మైనస్ ఉంది కదా, -4/1 5s are 5. మనకి ప్రోడక్ట్ ఎంత వచ్చింది, -4/5. అంటే ఫస్ట్ పార్ట్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు సెకండ్ పార్ట్లోకి వద్దాం. యాడ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4/5. ఈ రిజల్ట్కి మనం ఈ -4/5 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ మనం దానికి ఎడిటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. కాబట్టి -4/5కి ఎడిటివ్ ఇన్వర్స్ రాద్దాం. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4/5 ఈక్వల్ టు ఎడిటివ్ అంటే ఎడిషన్. ఎడిషన్కి ఆపోజిట్ ఏంటి, సబ్ట్రాక్షన్ కదా. అంటే సైన్ మార్చాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +4/5 అవుతుంది ఆన్సర్. +4/5 అంటే మనం దీన్ని తీసుకెళ్ళి పైన మనం వచ్చిన ప్రోడక్ట్కి యాడ్ చేయాలి. అంటే మనకు రిజల్ట్ ఏమొస్తుంది, రిజల్ట్ ఈక్వల్ టు ఫస్ట్ రిజల్ట్ ఎంత వచ్చింది, ప్రోడక్ట్ ప్లస్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 కదా. ఆ రెండింటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రోడక్ట్ ఏమో మనకి -4/5 వచ్చింది, యాడ్ చేయమన్నాడు కాబట్టి ప్లస్ పెట్టాం. నెక్స్ట్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4/5 ఏమో 4/5 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ చూడండి సేమ్ నెంబర్స్, సైన్ మాత్రమే డిఫరెన్స్గా ఉంది. అంటే -4/5 4/5 ఆ రెండు ఒకదానికొకటి ఎడిటివ్ ఇన్వర్సల్ కదా. అంటే మనకి -a + a ఎంత అవుతుంది, ఎడిటివ్ ఐడెంటిటీ వస్తుంది, 0 వస్తుంది కదా. కాబట్టి ఈక్వల్ టు 0. ఇంకా మనం చెప్పాలంటే ఇక్కడ ఏం ప్రాపర్టీ వాడుకున్నామంటే ఎడిటివ్ ఇన్వర్స్ వాడుకున్నాం కదా. -4/5 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ 4/5 కాబట్టి ఆ రెండింటి యొక్క మొత్తము 0కి ఈక్వల్ అవుతుంది. అవర్ రిజల్ట్ ఈజ్ 0. Which property can be used in computing 2/5 into 5 into 7/6 plus 1/3 into 3 into 4/11. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తూ మనం ఏ స్టెప్లో ఏ ప్రాపర్టీని ఉపయోగించుకున్నామో
అక్కడ మనం నోట్ చేయాలి. ఫస్ట్ వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, 2/5 ఇంటూ 5 ఇంటూ 7/6 3 ఇంటూ 4/11. ఇప్పుడు మనకి దీన్ని మన కన్వీనియన్స్ కోసం దీన్ని రీరైట్ చేస్తాను, చిన్నగా మార్పు చేసి దీన్ని ఎలా రాస్తానంటే 2 ఇంటూ 1/5 రాయొచ్చు కదా, 2 1s are 2/5 ఇంటూ 5 ఇంటూ 7/6 ప్లస్ 1/3 ఇంటూ 3 ఇంటూ 4/11. ఒకసారి మనం ఈ 1/5 5 ఆ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్స్ కదా, అట్లాగే 1/3 3 ఆ రెండు కూడా మనకి రెసిప్రోకల్స్. కాబట్టి మనకి ఈ బ్రాకెట్ ఈ రెండిటికి ఉంటే మనకి ఇన్వర్స్లా వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈ బ్రాకెట్ని ఇక్కడికి తీసుకురావాలి. మనకి ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఏ ఇంటూ బి ఇంటూ సిలా ఉంది. ఈ బ్రాకెట్ని మనం ఏ ఇంటూ బి దీనికి తీసుకురావాలనుకుంటున్నాం. ఇట్లా ఉంటే దాన్ని మనం ఏం ప్రాపర్టీ అంటాం, మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం కదా. కాబట్టి ఆ ప్రాపర్టీ వాడుకుందాం ఇక్కడ. 2 ఇంటూ 1/5 ఇంటూ 5 ఇంటూ 7/6 ప్లస్ అట్లాగే ఈ బ్రాకెట్ని ఇక్కడ తీసుకొస్తున్నాం 1/3 ఇంటూ 3 ఇంటూ 4/11. మనం యూజ్ చేసిన ప్రాపర్టీని ఇక్కడ నోట్ చేయాలన్నమాట, అంటే మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ లా అన్న. నెక్స్ట్ 1/5 ఇంటూ 5 ఏమవుతుంది, 1 అయిపోతుంది కదా. అంటే రెసిప్రోకల్స్ రెండింటిని మనం మల్టిప్లై చేసినట్లయితే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 వస్తుంది. కాబట్టి ఈక్వల్ టు 2 ఇంటూ 1 ఇంటూ 7/6 ప్లస్ ఇక్కడ కూడా 1 వస్తుంది కదా, 1 ఇంటూ 4/11. ఇక్కడ మనకి 1 అనేది ఏంటి, ఇక్కడ ఏం ప్రాపర్టీ వాడుకున్నామో ఆ ప్రాపర్టీ రాస్తాం, అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వాడాము ఇక్కడ. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ నెక్స్ట్ మనకి ఇది ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కదా 1 అంటేనే. అంటే 1 ఇంటూ ఏ అంటే ఏనే వస్తుంది కదా, అంటే 1 ఇంటూ 7/6 అంటే 7/6 వస్తుంది. అంటే 2 ఇంటూ 7/6 ప్లస్ ఇక్కడ కూడా 1 ఇంటూ 4/11 అంటే 4/11 వస్తుంది. అంటే మనం ఏం ప్రాపర్టీ వాడాం ఇక్కడ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకే, ఇప్పుడు 2 టేబుల్ రెండిట్లో కట్ చేయొచ్చు కదా, 1 టైము 3 టైమ్స్. అంటే 1 ఇంటూ 7 7/3 ప్లస్ 4/11. ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. తెలుసు కదా మనకి ఫ్రాక్షన్స్ని యాడ్ చేయడం. 7 11s are 77 ప్లస్ 3 4s are 12/3 11s are 33. 77 ప్లస్ 12 89/33. ఇక్కడ మనకి 2 రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం, మళ్ళీ ఇంకొక రేషనల్ నెంబర్ ఆ రెండింటిని యాడ్ చేస్తే ఇంకొక రేషనల్ నెంబర్ వచ్చింది. దాన్ని మనం ఏమంటాం, ఎడిటివ్ క్లోజర్ ప్రాపర్టీ అంటాం కదా, లేకపోతే క్లోజర్ అండర్ ఎడిషన్ అంటాం. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే మనకి ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దీన్ని సింప్లిఫై చేయండి యూజింగ్ ప్రాపర్టీస్ అంటే మనం ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఏ స్టెప్లో మనం ఏ ప్రాపర్టీని వాడామో దానికి ఎదురుగా నోట్ చేయాలి, అప్పుడే మనకి ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. వన్ మోర్ ప్రాబ్లం. వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు -5/8 సో యాజ్ టు గెట్ -3/2. అంటే మనం -5/8కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే -3/2 వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, మనం సాధారణంగా అన్నోన్ వాల్యూని సమ్ వేరియబుల్తో రిప్రజెంట్ చేస్తాం కదా, సమ్ ఎక్స్ వైయో. కాబట్టి లెట్ ద రిక్వైర్డ్ నెంబర్ బి ఎక్స్.
ఇప్పుడు వాడు ఇచ్చింది ఏమిటి, గివెన్ ఈ నెంబర్కి ఈ ఎక్స్ని యాడ్ చేస్తే మనకి -3/2 రావాలి, అంతే కదా. అంటే -5/8 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు -3/2. ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎల్హెచ్ఎస్లో ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉండాలి, మిగిలిన ఏమన్నా టర్మ్స్ ఉంటే నెంబర్స్ ఉంటే దాన్ని ఆర్హెచ్ఎస్లోకి తీసుకువెళ్ళాలి. ఇక్కడ మనకి ఎక్స్ కాకుండా -5/8 ఉంది, దీన్ని మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకువెళ్ళాలి. అయితే ఈ -5/8ని ఎక్స్కి యాడ్ చేస్తున్నాం కదా, ఎడిషన్కి ఆపోజిట్ ఏంటి, సబ్ట్రాక్షన్. కాబట్టి దీన్ని అవతలకి తీసుకెళ్ళి ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళి మైనస్ చేయాలి. అంటే ఎక్స్ ఈక్వల్ టు -3/2 మైనస్ దీన్ని మైనస్ చేయాలి, అంటే -5/8. దట్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు -3/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, 5/8. దిస్ ఈక్వల్ టు మనకి ఈ రెండు ఫ్రాక్షన్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 8 3s are 24 -24 ప్లస్ 2 5s are 10 బై 2 8s are 16. దిస్ ఈక్వల్ టు ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే మనం మైనస్ చేస్తాం కదా, 14 24లోంచి 10 మైనస్ చేస్తే 14, లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -14/16. ఈ న్యూమరేటర్లోని డినామినేటర్లోని 2 టేబుల్ పోతుంది, 2 టేబుల్ 14లో 7 టైమ్స్, 16లో 8 టైమ్స్. The answer is -7/8. Therefore, the required number is -7/8. సేమ్ ఇదే ప్రాబ్లం అదే మోడల్లో ఉంటుంది మనకి. The sum of two rational numbers is 8. If one of the number is -5/6, find the other. 2 రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే 8 వస్తుందట. ఆ 2 నెంబర్స్లోని ఒక నెంబర్ -5/6 అయితే సెకండ్ నెంబర్ ఏమిటి అంటున్నాడు. మనం అన్నోన్ నెంబర్ని సమ్ వేరియబుల్ ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఆ సెకండ్ నెంబర్ని ఎక్స్ అనుకుందాం. ఫస్ట్ నెంబర్ అదే గివెన్ సమ్ ఈక్వల్ టు 8. ఆ రెండు రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 8 వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ రేషనల్ నెంబర్ ఈక్వల్ టు -5/6. వీ హ్యావ్ టు ఫైండ్ సెకండ్ రేషనల్ నెంబర్, దాన్ని సమ్ ఎక్స్ అనుకుందాం. లెట్ సెకండ్ నెంబర్ ఈక్వల్ టు సమ్ ఎక్స్. ఇప్పుడు ఏంటి మనకి ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 8 రావాలి, అంటే దట్ ఇంప్లైస్ -5/6 ప్లస్ ఎక్స్. ఈ 2 రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే 8 రావాలి. ఇప్పుడు ఇంతకుముందు ఎలా చేసామో అలా చేసినట్లయితే మనకి ఎల్హెచ్ఎస్లో ఎక్స్ మాత్రమే ఉండాలి కాబట్టి -5/6ని ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళాలి. అంటే ఎక్స్ ఈక్వల్ టు 8. ఈ -5/6ని ఎక్స్కి యాడ్ చేస్తున్నాం, మనకి ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే -5/6 అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, అంటే 5/6. ఇది ఫ్రాక్షను, దీన్ని కూడా ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే బై 1 రాసుకోవచ్చు కదా. అంటే ఎక్స్ ఈక్వల్ టు 8 6s are 48 ప్లస్ 1 5s are 5 బై 1 6s are 6. ఎక్స్ ఈక్వల్ టు 48 ప్లస్ 5 53/6. Therefore, second number is second rational number equal to 53/6. This is the answer. ఇప్పటి వరకు ఎక్సర్సైజ్ నెంబర్ 1.1 వరకు కంప్లీట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం స్టూడెంట్స్ కొంచెం హార్డ్ ఫీల్ అయ్యే సమ్స్ అన్నీ కవర్ చేయడం జరిగింది. మిగిలిన సమ్స్ అన్నీ కూడా మీరు చేసుకోగలిగేవే, ఒకసారి ప్రయత్నించి చూడండి. అట్లాగే ఈ రేషనల్ నెంబర్స్లో రిమైనింగ్ ఇంకా మిగిలిపోయిన భాగాన్ని పార్ట్ 3లో మనం డిస్కస్ చేద్దాం. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. మళ్ళీ పార్ట్ 3లో కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.